ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ సభ్యులు అట్లాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రేయర్ మీటింగ్కి మీరు కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. మరి ఈ ప్రేయర్ మీటింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నట్లుగాను, మనతో మాట్లాడినట్లుగాను, ఈ యొక్క కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించబడినట్లుగా దేవుని స్తోత్రాలు చెల్పుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పాదము స్తోత్రాలైనా, జీవము కలిగిన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, నీ కృపా కనికను బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క బెతెస్దా గాడ్ మినిస్ట్రీ బట్టి మేము స్తుతిస్తున్నాం. నాయనా నా తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. నా దేవా, నా ప్రభువా, నీ స్తోత్రాలు. ఏప్రిల్ ప్రభా మాసము నాయన, నీ స్తోత్రాలు. 16వ తారీఖు 17వ తారీఖు శుక్రవారం ప్రభా మరి నాయన మధ్యాహ్నం ప్రకటించిన రీతిగా ఈ కూడికి ప్రార్థన కూడికి మీరు అధ్యక్ష వహించండి. కూడొచ్చిన బిడ్డలు దీవించండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు దీవించండి. పాటల్లో ప్రార్థనలో ప్రభా మరి నాయన వర్తమానంలో మీరే ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒక పాట పాడుకుందామండి.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొద్ది సమయము మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అంశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయకూడదు, ప్రార్థన ఎలా చేయాలి. ఈ అంశం మీద ఈరోజు ప్రార్థన ఎలా చేయకూడదు అని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది అంటే ఆ యొక్క షేతు కుమారుడైన ఎనోషు దగ్గర నుంచి ప్రార్థన ప్రారంభించబడింది. అలాగే యేసు ప్రభువారిని శిష్యులు వచ్చి అడుగుతారు, యోహాను శిష్యులు ప్రార్థన నేర్పాడు, మరి మీరు కూడా మాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని యేసు ప్రభువారిని శిష్యులు వచ్చి అడిగినప్పుడు అప్పుడు ప్రార్థన గురించి దేవుడు చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారు శిష్యులకి నేర్పడం జరిగింది. ప్రార్థన అనేది దేవుడితో మాట్లాడటం. దేవుడితో మనం మాట్లాడినప్పుడు దేవుడు మన మాటలే ఆలకించటం, ఆ మాటల ప్రకారముగా దేవుడు మనకి కార్యం చేయటం అనేది ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం. ప్రార్థన అంటే నిత్యము కూడా పరలోకంలో ఉన్న దేవుడికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రార్థన చేసినట్లుగా ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తన తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థించినట్లుగా బైబిల్లో రాయబడింది. అలాగే యేసు ప్రభు శిష్యులు కూడా ప్రార్థన నేర్పినట్టుగా కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఏం రాయబడిందంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. అక్కడ గమనించాల్సిన మన విషయం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. ప్రార్థన అనేది యథార్థంగా ఉండాలి. మన జీవితాన్ని ప్రార్థించే వాళ్ళు యథార్థతను కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన వింటున్నారని, ఆ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడని, ఫలం వస్తుందని మనం నమ్మి ప్రార్థన చేయాలి. కనుక నమ్మి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలం మనం పొందుతాము. ఇక్కడ వేషధారుల వల్లే అంటే మనుషులకు కనపడేటట్లుగా, మనుషులు మనల్ని మెచ్చుకునేటట్లుగా, మనుషులు మనకి ఫలం ఇచ్చేటట్లుగా మనం ప్రార్థన చేయటం అనేది వేషధారితనం అని యేసు ప్రభువే శిష్యులకు చెప్తున్నారు అన్నమాట. బహిరంగంగా పబ్లిక్గా అందరికి కనపడాలి
అందరూ మెచ్చుకోవాలి అని మనం ప్రార్థించకూడదు అని దేవుడు యేసు ప్రభులు వారు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే లూకా సువార్తలో కూడా ఇద్దరు ప్రార్థన చేసినట్టుగా కనపడతా ఉంటుంది. 18వ అధ్యాయము 11వ వచనంలో పరిసయ్యుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతరు మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. ఇక్కడ పరిసయ్యుడి ప్రార్థన, ఇది కూడా వేషధారి ప్రార్థన. కానీ ఏమంటున్నాడు? నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారులని ఇతర మనుషుల వల్లను, మళ్ళీ అంటూ ఈ సుంకరి వల్లను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇక్కడ పరిసయ్యుడు హెచ్చించుకుంటున్నాడు, అలాగే సుంకరిని తీర్పు తీరుస్తున్నాడు. సుంకరిని తగ్గించి పరిసయ్యుడు హెచ్చించుకుని అతను తీర్పు తీర్చడం వల్ల ఇది కూడా వేషధారి ప్రార్థనగానే యేసు ప్రభు భావించినట్లుగా చూస్తున్నాం. అలాగే మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం కూడా చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిద్రి అంటున్నాడు అన్నమాట. వాటిని మానక వీటిని అదే యేసు ప్రభువుల వరకాడ మరి ధర్మశాస్త్రము ప్రకారముగా ఆనాడు శాస్త్రులు పరిచయులు మరి తన యొక్క దశంభాగాలు తీస్తున్నట్లుగాను చిన్న చిన్న విషయాల్లో కాడ పుదీనాలోను సోపులోను జీలకర్రలో కూడా అంటే చిన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆచరించినట్లుగా చూస్తున్నాం. అక్కడ యేసు ప్రభు అన్నాడు, అది మానేసేయండి, ఇది చేయండి అంట్లా. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే న్యాయము కనికరము విశ్వాసం కావాలి. ఈ ఆత్మీయ జీవితానికి అనేక మందికి మేలు జరగాలంటే న్యాయం కావాలి, అలాగే అనేక మందికి మేలు జరగాలంటే కనికరపడాలి. అనేక మంది మరి దేవుడిని నమ్మటం వల్ల, దేవుని పక్షముగా మనం న్యాయాన్ని కనికరాన్ని అనుసరించడం వల్ల అనేక మంది అన్యులు, అనేక మంది అవిశ్వాసులు విశ్వాసులు అవుతారు. దేవుడిని ఎరగిన వారు దేవుని తెలుసుకుంటారు. మేలు మరి పొందుకుని దేవుడికి మహిమకరముగా మన యొక్క భక్తి జీవితంలో మనం ఎదుగుతమే కాదు, అనేక మంది భక్తిలో కూడా మరి ఆదరించబడతారు. దేవుడిని తెలుసుకుని దేవుని రక్షణ పొందుకుని దేవుడి మేలు పొందుకుంటారు. కనుక ఈ యొక్క 3 విషయాల్లో ప్రాముఖ్యంగా యేసు ప్రభులు వారు చెప్తున్నారు. ఏమంటారంటే న్యాయముగా నడుచుకోవాలంటారు. మన నడతలో న్యాయం ఉండాలి, మనం అన్యాయస్తులుగా ఉండకూడదు. ఎలా పడితే అలా మనం లాభం కొరకు ఇష్టానుసారముగా అన్యాయముగా అక్రమంగా మనం ప్రవర్తించకూడదని యేసు ప్రభులు వారు చెప్తున్నారు. అట్లాగే కనికరాన్ని ప్రేమించాలి, కనికరపడాలి. యేసు ప్రభులు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి అనేక విషయాల్లో కనికరపడ్డారు. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని, అలాగే ఇంకా అనేక మంది వ్యాధిగ్రస్తులు వచ్చినప్పుడు, దెయ్యం బట్టిలో వచ్చినప్పుడు, అనేక రకాలైన వ్యాధి బాధలతో సమస్యల్లో పీడించబడుతున్న ప్రజల మీదకి యేసు ప్రభు కనికరపడి వారిని స్వస్థపరిచినట్టుగా, వారికి మేలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మరి విశ్వాసం అనేది మన పరలోకం తీసుకెళ్ళింది. విశ్వాసము అనేది ప్రభుకి దేవుని అంగీకరించి దేవుని సరే తీసుకెళ్లే ఒక గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది ప్రియులారా. అందుకని దాన్ని మనక ఇది చేయాలి, అంతేగాని అది చేయొద్దని చెప్పట్లేదు ప్రియులారా. అలాగే ఇంకొక మాట 18వ వచనం, లూకా సువార్త 18వ వచనం 18వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. దేవుని స్తోత్ర. ప్రియులారా, శంకరు ప్రార్థన కూడా ప్రభు మరి విన్నారు. ఏమంటున్నాడు? ఆకాశము తట్టు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని దేవుని భయముతో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను పాపినైనా నన్ను కరుణించమని పలికెను.
ఇదే యథార్థమైన ప్రార్థన. పరిచయులాగా మరి హెచ్చించుకోలేదు, తీర్పు తెచ్చలేదు, తన్ను తాను చూసుకుని నేను పాపిని అంటున్నాడు. దేవుడు చూసి భయపడి రొమ్ములు కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ యొక్క సుంకరి ప్రార్థన యేసు ప్రభు అంగీకరించినట్లుగా 14 వచ్చిన చూస్తున్నాం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ చాలా మంది చాలా గొప్పలుగా చెప్పుకుంటా ఉంటారు. నేను ప్రార్థనా పరుణ్ణి, నేను ఆ కార్యాలు చేస్తాను, ఈ కార్యాలు చేస్తాను. ఆత్మలో చాలా మంది హెచ్చించుకుంటా ఉంటారు, ఆత్మలో గర్విస్తూ ఉంటారు. కానీ అది వాక్యానుసారం కాదు ప్రియులారా. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదని చెప్తున్నాడు. చాలామంది హెచ్చింపే వాళ్ళ తగ్గింపు కారణం అవుద్ది. పరిసైడ్ హెచ్చించుకున్నాడు, నేను వాళ్ళకంటే వీళ్ళకంటే అని. ఇవాళ కూడా చాలామంది నేను వాళ్ళకంటే గొప్పవాడిని, వీళ్ళకంటే గొప్పవాడిని, నేను ఇంకే రకరకాలైన పద్ధతుల్లో చాలామంది ఆత్మీయంగా హెచ్చించుకునే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ ఆత్మలో తగ్గించుకునే వాళ్ళు, చిన్న బిడ్డ మనస్తత్వం కలిగిన వాళ్ళు, అటువంటి మనస్సుని దేవుని మనసు కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మనం అంగీకరిస్తాడని, మన పరిశుద్ధతలోకి నీతిలోకి నడిపించగలిగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన్ని ఎంతసేపు మనలో ఉన్న లోపాలని ఒప్పుకుంటానికి, ఎదుటి వాళ్ళు చూడుకోకుండా మనం చూసుకుని దేవుడిని చూసి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో సరి చేసుకునే ఆ పద్ధతే శంకరి ప్రార్థనలో కనపడుతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడి అని చెప్పాను. అదండి, మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో దేవుని చేత తగ్గించబడతామని, ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుని చేత హెచ్చింపబడతామని దేవుని యొక్క లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనం కాడ చూసుకుందాం. 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటున్నాడు. ఇక్కడ విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఈ బలి దేనికి సాదృశ్యం? ప్రార్థనకి. విరిగి నలిగిన హృదయము మనం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు లక్ష్య పెట్టేది ఏంటంటే పశ్చాత్తాపంతో, కన్నీటితో పాపాన్ని ఒప్పుకుంటూ అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపం ఎందుకు చేసేవంట్ల, పాపం ఎందుకు దాచుకున్నావు, పాపంలో ఎందుకు జీవిస్తున్నావు అని పాపాన్ని కప్పెట్టుకుని వేషధారిగా ఎందుకుంటున్నావు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు అనమాట. అందుకని పాపము మన హృదయంలో పాపాన్ని మనం లక్ష్యం చేస్తే ప్రభు మనవి వినడు అని ఇక్కడ ఇంకొక లేఖనంగా తెలియజేయబడుతుంది. ప్రియులారా, పాపము అనేది ఎవరైతే పాపాన్ని దాచుకుంటారో, మరి పరిశుద్ధతని నీతిని ఉన్నట్టుగా ఎవరైతే భ్రమపరిచేటట్లుగా చూపించేటట్టుగా ఉంటారో వాళ్ళే వేషధారులని, మనుషులు బట్టి నడిచే వాళ్ళు వేషధారులని దేవుని లేఖనం తెలియజేయబడుతుంది. ప్రియులారా, ఇప్పుడు మరి యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నారు శిష్యులతో, నీవు ప్రార్థన చేయునప్పుడు ఎలా ప్రార్థన చేయకూడదు ఇప్పుడు చెప్పాడు, ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్తాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, మనం ఆ ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు. గదిలోనికి వెళ్ళాలి, గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ మరి చాలా మందికి డౌట్ రావచ్చు, మాకు ఇంట్లో ఒకే గది ఉంది, వంట గది ఉంది, మాకు ప్రార్థన గది లేదు, మేము ఒక గది గుండా ఇంట్లో మరి తలుపు వేస్తే మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కదా అని చాలామంది ఇలా అనుకోవచ్చు.
ప్రభు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ మన హృదయం గురించి, మనసు గురించి మాట్లాడుతున్నాడు. మన మనస్సు అనేది నిలిపినప్పుడు, మన హృదయము ప్రభుకి ఇచ్చినప్పుడు, అప్పుడు మనము హృదయపూర్వకముగా దేవుడితో మాట్లాడే అనుభవం అనేది దేవుడు మనం కోరుకుంటున్నాడు అనమాట. రహస్యమందు మన ప్రార్థన ప్రభు మనం చూస్తున్నాడని, ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడని, మన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని మనం నమ్మి ప్రార్థన చేయాలి. ఆ అనుభవాన్ని శిష్యులకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. శిష్యులు చెప్తున్నారు. చాలా మందికి అనేక మంది మన ప్రార్థన గొప్ప ప్రార్థన చేయాలి, అనేక మంది మన ప్రార్థన పరుడు, ప్రార్థన వీరుడు, వీళ్ళు మంచి గొప్పగా ప్రార్థన చేస్తారో మెచ్చుకోవాలి అనే మైండ్ సెట్ మనకు ఉండకూడదు. మనం ప్రార్థన అనేది ప్రభు చూస్తున్నాడు, ప్రభు ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభువుని బట్టి మనం ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా చేయాలి, మారు మనసుతో చేయాలి, ఆసక్తిగా చేయాలి, విశ్వాసంతో చేయాలి, ప్రభు కొరకే చేయాలి. కానీ ప్రభువుకి చేయని ప్రార్థన అది ప్రభువుకి చెందదు. మనుషులు చేసే ప్రార్థన మనుషులు చెందొద్దు. మనుషులు కోరుకున్నట్టుగా మనం ప్రవర్తించకూడదు, కానీ దేవుడు కోరుకున్నట్లుగా మనం ప్రవర్తించాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 7వ వచనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. ప్రార్థన చేసే వాళ్ళము మనము వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అన్యులు ఎంతో మంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి దేవుడితో ఎలా మాట్లాడాలో చాలా మందికి తెలియదు. కానీ కొన్నిసార్లు మనం వ్యర్థమైందంటే అర్థం లేని మాటలు, జ్ఞానం లేని మాటలు, మన యొక్క శరీరాశి కలిగి, మన యొక్క శరీర మనసు కలిగి మన కోరికల్ని పొందుకోవాలనే దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉంటారు. అటువంటి అనుభవం కలిగి ఉంటారు దేవుడితో వాళ్ళు. ఎందుకంటే మనము దేవుని మారు మనసు పొంది మన యొక్క హృదయంలో ఉన్న చెడుతనాన్ని, పాపాన్ని ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని ఎరిగిన స్థితిలో దేవుడు జీవము కలిగిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని, మన ప్రార్థనకు జవాబిస్తాడని మనము విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్యజనుల్లాగా శరీర సంబంధమైన పద్ధతుల్లో ఆ అనుభవాల్లో మనం దేవుడితో మాట్లాడకూడదు, కానీ ఆత్మ సంబంధమైన అనుభవంతోనే దేవుడితో మనము మాట్లాడాలని కోరుకుంటున్నాడు. విస్తరించి మాట్లాడకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదు, పర్యాయ పదాలు మాట్లాడకూడదు. అర్థవంతంగా ఆయన ప్రతిదీ ఆయనకు అర్థం, మనకు తెలుసు మన సమస్య ఏంటో, మన బాధ ఏంటో, మన అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. కానీ అది మనం ప్రేమపూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా ప్రభుకి మన విశ్వాసముతో మనం చేయాలని, విన్నవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. 8వ వచనం కూడా చదువుకుందాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మనకి ఏం కావాలో మన సృష్టికర్తకు తెలుసు. కొన్నిసార్లు మన పిల్లలు నోటితో చెప్పరు, కళ్ళతో చూపిస్తూ ఉంటారు, సైకిల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సైకిల్ కాడ చేయరు, కళ్ళుతో చూస్తారు. మనం అర్థం చేసుకుంటాం, అమ్మా ఇది నీకు కావాలా అని మనం వాళ్ళ చూపును బట్టి, వాళ్ళ ఆశను బట్టి మనం అర్థం చేసుకుంటాం. అలాగే మన హృదయాన్ని బట్టి, మన మనసును బట్టి మన సృష్టించిన సృష్టికర్త మన గురించి తెలుసు. ఆయనకి మన ఆశ ఏంటో తెలుసు కనుక మనం అడక్క మునిపై ఆయన తెలుసుకుంటాడు. అడిగినప్పుడే దాన్ని మనం పొందుకునేటట్టుగా మన విశ్వాసాన్ని బట్టి మనం అడగాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి.
మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును అని ఇక పరలోక ప్రార్థన కాడ యేసు ప్రభులు వారు నేర్పుతున్నారు. ప్రార్థన ఎలా చేయకూడదో నేర్పారు, ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన మనుషులు ఇక్కడ పరలోక ప్రార్థన రహస్యమందున నీ తండ్రి ఫలమించున్నట్లుగా చేయాలని 1. 2 అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకవద్దని. 2. 3 విస్తరించి మాట్లాడకూడదని. 4 మీరు వేషధారుల వలె ఉండొద్దని. 5 సొంకరి రొమ్ము కొట్టుకుంటూ పాపినలను ఖండించమని ప్రార్థన చేసినట్టుగా. అలాగే దేవుని నామాన్ని గణపరచాలి. 6 ఏంటంటే దేవుని నామాన్ని మనం పరలోకమందున్న మా తండ్రి నీ నామము గణపరచబడును గాక. మనం పూర్వకంగా మన ఉద్దేశం ఏమై ఉండాలంటే మనం ఏం కోరుకున్నా ఏం పొందుకున్నా ప్రభుకి ఘనత రావాలి, ప్రభు మహిమపరచబడాలి. అప్పుడే మనం మనం సంతోషంగా మనం ప్రభువుని బిడ్డలుగా సంతోషించగలుగుతాం. మన బట్టి దేవుడు సంతోషం ఉండాలి, దేవుడిని బట్టి మనం సంతోషపడాలి. మనం అడిగేది దేవుడికి అంగీకారమై ఉండాలి, మనం పొందుకుని ఆయన కనపరిచేటట్టుగా ఉండాలి. భక్తుడికిను దేవుడికి అనుసంధానము, అటువంటి మన మనస్సు, అటువంటి ప్రేమ దేవుడికి దేవుని బిడ్డలకి దేవుని భక్తుడికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏది కోరుకున్నా ఏది పొందుకున్నా మనం పొందుకున్న దాన్ని బట్టి దేవుడు గణపరచబడాలి, దేవుడు మహింపరచబడాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, 2వ మాట ఏంటంటే మీ నామం గణపరచబడును కాక. రెండోది ఏంటంటే దేవుడి రాజ్యాన్ని కోరుకోవాలి. మనం నీ రాజ్యం వచ్చును కాకంటే దేవుని రాజ్యాన్ని మనం కోరుకోవాలి. దేవుని రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి. పరలోకములో దేవుని చిత్తం నెరవేరుతుంది, భూలోకంలో కూడా నెరవేరాలని మనం కోరుకోవాలి. అట్లాగే దేవుని రాజ్యము పరలోకంలో ఉంది, భూలోకంలో కూడా అవిశ్వాసులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, అక్రమస్తులు ఉన్నారు, లోకస్తులు, దేవుని ఎరగని వారు, దేవునికి విరోధంగా నడుచుకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా దేవుని ఎరగాలని, దేవుడి యొక్క మనసు కలిగి ఉండాలని, విశ్వాసం కలిగి ఉండాలని, వాళ్ళు కూడా దేవుని రాజ్యములో పాలుభాగస్తులయ్యి అలాగే ప్రభు క్రీస్తు రాజ్యంలో 1000 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు కూడా ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే దేవుని చిత్తాన్ని భూలోకంలో నెరవేరాలని, పరలోకంలో నెరవేరుతున్న దేవుని చిత్తము భూలోకంలో కూడా నెరవేరాలని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. తర్వాత 9వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మనం ప్రతిరోజు కూడా మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాడు. కొంతమంది మాకు ఒక నెలకు సరిపడా, 2 నెలలకు సరిపడా, సంవత్సరానికి సరిపడా బోల్డ్ ఆస్తుంది, మాకు రొమ్ము నిండా బియ్యం ఉండి, మూటలు రైస్ ఉండి అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు దేవుడు సిద్ధపరిచే దేవుడు అన్నమాట. కొంతమంది సంతోషించగా ఆహారం భుజించేవాడు ఎవడని వాక్యం చెప్తుంది. చాలా మంది అన్నం వండుకోవచ్చు కానీ సంతోషంగా భుజించలేరు. అందరూ కూడా కుటుంబంలో మరి వండుకున్న ఆహారాన్ని కుటుంబం అంతా కూడా సంతోషంగా ఐక్యతగా దేవుల్లో మరి ఆహారాన్ని భుజించే అనుభవాలు చాలా మందికి ఉండవు. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా కుటుంబం అంతా కూడా మరి మనము సంతోషంగా
దేవునికి మహిమకరముగా ఆహారాన్ని భుజించే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. అనుదిన ఆహారం గురించి కూడా ప్రార్థన చేయాలి. మా రుణములు క్షమించము. మన రుణ మన ఈ రుణము అనేది పాప రుణం అవ్వచ్చు, ఆర్థికమైన రుణాలు అవ్వచ్చు, శారీరక సంబంధమైన రుణాలు కానీ, ఆత్మ సంబంధమైన పాప రుణం కానీ మనం ఉంచుకోకూడదు. మనం ఎప్పుడైతే మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమిస్తామో మన అపరాధాలు ప్రభు క్షమిస్తాడు. కనుక మన రుణస్తులు మనం క్షమిస్తే ఆయనకి రుణం ఏముండామో ఆ ప్రభు కూడా క్షమిస్తాడని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 11వ విషయం ఏంటంటే, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించము. మనం శోధనలోకి ఎప్పుడు కూడా మనల్ని శోధించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కీడులోకి నడిపించాలని చూస్తూ ఉంటాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ శోధనలోంచి తప్పించమని మనం మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శోధించే దుష్టుడికి మనం దూరంగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. అప్పుడే మనము ఆ పరలోక సంబంధమైన ప్రార్థన ఆచార ప్రకారమైంది కాక ఆచరిస్తే దాని మహిమను మనం కనుగొంటే ఆ ప్రార్థన ద్వారా మనం దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడతాం. అనేకమైన పాపాలు కీడులు తప్పించుకుని మేలుగా దేవునికి మహిమకరంగా జీవించే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను స్తోత్రం. ఒక పాట పాడుకుందామండి, తర్వాత ప్రార్థన చేస్తాం.
ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అది ఈ యొక్క కరోన ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మన భారతదేశంలో కూడా ఈ లాక్డౌన్ వల్ల క్రైస్తవులు అందరం కూడా అందరం గృహాల్లోనే ఉండటం జరుగుతుంది. ఎక్కువ సమయం 24 గంటలు కూడా మనం ఇంట్లో ఉంటున్నాం. మరి విశ్వసించిన మనకి ప్రార్థనే ఆయుధం గనక ఈ ప్రపంచ క్షేమం కొరకు ప్రజల మీదకి వచ్చే ఆ తెగులు, ఆ కీడు నుంచి విడిపించబడాలని, అట్లాగే ప్రభుత్వాలన్నీ కూడా దైవ దర్శనం కలిగి సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేయాలని, ప్రజలకి మేలుకరముగాను ఈ తెగులు బారిన పడిన వాళ్ళందరినీ కూడా మరి సహాయ కార్యక్రమాల్లోనూ మరి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రభు సహాయం చేయనట్లుగా డాక్టర్స్ విషయంలో కానీ, శానిటరీ సిబ్బంది విషయంలో కానీ, నర్సులు కానీ, పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళ సేవలు మరి విలువ కట్టదని ఎంతో ప్రయాసపడుతున్నారు. వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మనందరం లాక్డౌన్ సమయంలో మనం గృహాల్లోనే ఉండాలి, కానీ బయటకు వచ్చి ఆ పోలీసు వారిని మనం వేధించేటట్లుగా అక్రమ మరి ఒక నిబంధనని, చట్టాన్ని అతిక్రమించి దోషులయ్యేటట్లుగా మనం ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం సూచించిన ప్రకారముగా అందరం కూడా మనం ఉండాలని అలాగే నేను మనం చేస్తున్నాను. అట్లాగే బెతెస్దా గాడ్ మినిస్ట్రీ సభ్యులు కూడా దేవుడికి మనం భయపడి దేవుడి నిబంధనలోను ప్రభుత్వం యొక్క మరి హెచ్చరికల్లో మనం పాలుభాగస్తులుగా ఉండాలి. మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ఎక్కువగా మన ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు మన విశ్వాసాన్ని బట్టి మరి అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరిగే సంఘటనలన్నీ బైబిల్లో రాసిన సంఘటనలే. దేవుడు రాసిన ప్రతి విషయం కూడా జరిగిస్తున్నాడు దేవుడు. కనుక ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడికి మహిమొచ్చేటట్లుగా, దేవుడిని ఎరగిన వాళ్ళు దేవుని తెలుసుకుని ఆ దేవుని యొక్క రక్షణ పొందుకుని ఆ యొక్క దైవ దీవెనలు పొందేటట్టుగా మరి ఆ ప్రభు సన్నిధికి, పరలోకానికి రక్షించబడిన విశ్వాసులు కొనుక్కోబడాలి అంటే ఇప్పుడే అవిశ్వాసులుగా ఉన్నవారు విశ్వాసులుగా మారటానికి ఈ యొక్క శ్రమల్లో, ఈ శోధనల నుంచి తప్పించబడి ఈ శోధనలోనే మారుమనసు పొంది దేవుని బిడ్డలుగా మార్చబడాలని మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ యొక్క కీడుని తప్పించమని ప్రార్థన చేయవలసిన వారు విన్నాం. వాళ్ళు ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మన విశ్వాసాన్ని బట్టి మన ప్రభుత్వం మనం ప్రార్థన చేయవలసిన వారు విన్నాం. వీళ్ళారా గమనించండి. అలాగే మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఆ సమయానికి మనం ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనే మనకు ఆయుధం. అలాగే రేపు సాయంత్రం, శనివారం సాయంత్రం కూడా 7 గంటలకి మనకి ఈ ఫేస్బుక్ లైవ్ ఉంటుంది, ప్రార్థన కూడిక. దాంట్లో కూడా మీరు పాల్పంపులు పొందాలని, అలాగే ఆదివారం నాడు 11 గంటలకి లైవ్లోనే ఆరాధన ఉంటుంది. మీరందరూ కూడా సకాలంలో ఒక 10 నిమిషాల ముందే వచ్చి ఈ యొక్క ప్రార్థనలో ఏకీవించాలి. మీరు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా మీరు మందిరాల్లోనే ఎలా అయితే మనం కూర్చుని దేవుడిని ఆరాధించుకుంటామో, ఎక్కడుండో వాళ్ళు, ఎవరి గృహంలో వాళ్ళే దేవుని యందు మనసు పెట్టుకుని విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ఉన్నామని, దేవుడు మనతో ఉన్నాడని మనం ఆత్మీయంగా గమనించుకుని అలా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నిశ్చయముగా మన పక్షంగా దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. మనం భయపడాల్సిన పని లేదు. మన సొంత శక్తితో మనం ఈ యొక్క వైరస్ నుంచి కాపాడబడలేము ఎన్నో, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. అంటే దేవుడు మనం కాపాడుతాడు, కానీ మన ప్రయత్నం లేకోకుండా, మనం దేవుడి యొక్క విశ్వాసం లేకుండా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకుండా, మనం ఇష్టం ఇచ్చినట్టుగా నడుచుకుని దేవుడు కాపాడుతాడని దేవుడి మీద మనం నెపవేయటం కూడా మంచిది కాదు. గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన మన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శుక్రవారం ప్రభువా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మరి నాయన మందిరంలో మేము కూడుకుని ప్రార్థించడానికి మరి నాయన ఆ యొక్క పరిస్థితి లేదు. మా ప్రభుత్వం వారు నాయన చర్చిలో కూడుకోకూడదని
మాకు మరి హెచ్చరించుండగా మేము గృహాలను కూడుకుని ప్రార్థన చేస్తున్నాం. నాయన మేము కూడుకున్నప్పటికైనా మేము ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామములు ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా ఇక్కడ మాతో ఉన్నారు. ప్రభువా నీ స్తోత్రాలు. ఆనాడు మరి యోహాను శిష్యులు ప్రార్థన నేర్చుకున్నారు. మాక్కడ ప్రార్థన నేర్పమని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఎలా ప్రార్థన చేయకూడదు, ఎలా ప్రార్థన చేయాలో అని ఆ పరలోక ప్రార్థన కాడ నేర్పినట్టు మేము ప్రభు ధ్యానం చేస్తున్నాం. ఆ పరలోక ప్రార్థన ఆచార ప్రకారంగా కాకుండా నా తండ్రి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రార్థన ఎలా చేయాలో ప్రభు మేము అలా ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థన చేస్తే నువ్వు ఫలమిస్తావు. నువ్వు మా ప్రార్థన ప్రభావం మీరు యథార్థంగా మమ్మల్ని ప్రార్థన చేయాలని, హృదయపూర్వకంగా మనఃపూర్వకముగా దేవునికే ప్రార్థన చేయాలని, రహస్యమందును చూసిన నీ తండ్రి నీకు ఫలమించినట్లుగా ప్రార్థన చేయాలని మీరు నేర్పారు. మాకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము మనుషులు కనపడాలని మనుషులే మేము ప్రార్థన పరులమని, మేము ప్రార్థన యోధులమని, మేము ప్రార్థన మమ్మల్ని వాళ్ళు గుర్తించేటట్లుగా, వాళ్ళు మమ్మల్ని గనపరిచేటట్లుగా కాకోకుండా నాయనా మా ప్రార్థన మీరు వినాలని, మీకు అంగీకారమైన ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అన్యజనుల వల్ల విస్తరించి మాట్లాడకూడదన్నావు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదన్నావు ఆ రీతిగా కాకుండా నేనైనా ఒక దేవునితో, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, ఆయనకి నచ్చినట్లుగా, ఆయన్ని మెచ్చినట్లుగా, ఆయన పలికించేటట్లుగా నాయన మీకు ప్రార్థన చేయటం మేము నేర్చుకునేటట్లుగా మీ కృపను గ్రహించండి. ప్రభు మీరు సహాయం చేయండి నాయన. అలాగే పరిసేడు ప్రార్థన చేశాడు, శంకరు ప్రార్థన చేశాడు. పరిసేడు ప్రార్థన అతనికంటే ఈ శంకరు నీతిమంతుడని మీరు తీర్పు ఇచ్చారు. తీర్పు తెచ్చే దేవుడు నువ్వేనావు ప్రభా. ఎవరైతే తీర్పు తీరుస్తారో ఆ తీర్పులోకి వస్తారు. పరిసేడు తీర్పు తీర్చాడు, తీర్పులోకి వచ్చున్నారు కనుక దేవుడు తీర్పు తీర్చి నైనా శంకర్ని నీతిమంతుడని చెప్పడం జరుగుతుంది ప్రభా. నైనా నీ స్తోత్రాలు. తన పరిచయుడు అయితే నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను గొప్పవాడు అనుకున్నాడు, నేను ఎన్నో చేస్తున్నాను అనుకున్నాడు. కానీ అవన్నీ కొట్టివేయబడి ప్రభా. నైనా మనుషులైతే ఆ పరిచయుడిని మరి భక్తుడు అనుకున్నారు, నీతిమంతుడు అనుకున్నారు. కానీ శంకరి పాపి అని పిలువబడుతున్నాడు. కానీ ప్రభా శంకరినే నువ్వు నీతిమంతుడిగా ఇచ్చినందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయ్యా ఈ రోజు నుంచి మా ప్రార్థన జీవితాన్ని, మా ప్రార్థన మార్చినట్టుగా సహాయం చేయండి. మనుషుల కొరకు కాకోకుండా దేవుడికి ప్రార్థించి దేవుడి దగ్గర ఫలం పొందుకొని దేవుని మహింపరిచేటట్టుగా మా ప్రార్థన జీవితం ఉండాలి, మా భక్తి జీవితం ఉండాలి. అటువంటి కృప మా అందరికీ దయచేయమని కూడా వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. లైవ్లో ఉంటున్నాం ప్రతి ఒక్కరిలో ప్రభు దగ్గర ఫలం పొందుకునే ప్రార్థన పనులుగా ఉంటుంది. సహాయం చేయమని మీరికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వీడున్న మనకు సకల పరిస్థితులు లైవ్లో వీడున్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.